ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు నా జాబ్స్, నా కెరియర్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రొడక్ట్స్ లైక్ చాట్ జీపీటీ, గ్రాక్, డీప్‌సీక్ చాలా పేర్లొచ్చేసాయి. అండ్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ ఏం జరుగుతుంది అనేది. సో, ఒకటి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. 2001 ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవరినైనా ఇంటర్నెట్‌ని, టెక్నాలజీని, గ్యాడ్జెట్స్‌ని ఆపగలిగామా? ఆపలేదు. వాటి ప్రొడక్ట్స్ వస్తూ పోయాయి. మనమే వాటిని ఎండోర్స్ చేసాము. మనమే వాటిని మనమే వాటిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాము. ఇది గూడా అంతే. చాట్ జీపీటీ వచ్చింది. ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో, స్టెప్ బై స్టెప్ మీరు గమనించండి. మీరు ఏం చేస్తే మనము మన కెరియర్‌కి గానీ, మన ఫ్యూచర్‌కి గానీ సెక్యూర్‌గా వీటిని పాజిటివ్‌గా మలుచుకోవాలి. వీటిని మనం ఎనిమీస్ గానో, లేకపోతే వీటిని మనం థ్రెట్ ఫ్యాక్టర్‌గా చూడొద్దు. సో, ఫస్ట్ థింగ్ వాటి ఫియర్ ఫ్యాక్టర్ పక్కకు పెట్టి, వాళ్ళ రోల్ ఎలా ఉండబోతుంది ఆర్గనైజేషన్స్‌లో అనేది ఆలోచించండి. అంటే ఎలాగో మనం కోఎగ్జిస్ట్ అవ్వాలి. కంప్యూటర్స్‌తో కోఎగ్జిస్ట్ అయ్యాం గదా! సో, ఇప్పుడు చాట్ జీపీటీతో కూడా కోఎగ్జిస్ట్ అవ్వాలి. సో, వాటి రోల్ ఏంటి? నా రోల్ దాన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది? నా ఇంపార్టెన్స్ ఎలా తగ్గుకుంటా ఉంటుందని జెప్పేసి అది మీరు అనలైజ్ చేయండి. అంటే చివరికి చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేదెవరు? దానికి ఇన్‌పుట్ ఇచ్చేదెవరు? అల్టిమేట్‌గా మీరే. సో, దానికి ఎంత బ్యూటిఫుల్ ఇన్‌పుట్, ఎంత ఎక్స్‌ట్రాక్టివ్‌గా, స్పెసిఫిక్‌గా ఇన్‌పుట్ ఇవ్వగలుగుతావు నువ్వు. అప్పుడు 100% నీ రోల్ నీకుంటుంది.